హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గున్ను స్టాక్స్. నేను ఈరోజు మీకు ఒక హిడెన్ వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. అది ఎక్కడో తెలుసా? మన దగ్గర ఉన్న నల్లమల ఫారెస్ట్లో. ఇది శ్రీశైలం వెళ్తుండగా ఫస్ట్ విలేజ్, ఏదైతే ఘాట్ ఎక్కంగానే ఫస్ట్ విలేజ్ మన్ననూరు అని వస్తుందండి. అది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు, మా నాన్న పుట్టి పెరిగిన ఊరు అది. సో వాళ్ళకు కూడా తెలీదు అక్కడ వాటర్ ఫాల్ ఉన్న విషయము. మొన్న ఈ మధ్య ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ యానిమల్స్కి ఫుడ్ వాటర్ ఎలా ఉంది అనుకుంటూ లోపలికి చెక్ చేసుకుంటూ రోడ్ వేసుకుంటూ వెళ్ళగా, మట్టి రోడ్డు తవ్వుకుంటూ వెళ్ళగా వాళ్ళకు ఒక వాటర్ ఫాల్ అక్కడ కనిపించింది. సో దానికి ఏం పేరు పెట్టారంటే అంతర్గంగా వాటర్ ఫాల్స్. అది ఎక్కడుందంటే జంగిరెడ్డిపల్లి అనే విలేజ్కి 10 కిలోమీటర్స్ లోపల, ఫారెస్ట్ లోపల డెడ్ ఎండ్లో ఉందండి అది. సో ఇప్పుడు నేను అది మీకు చూపించబోతున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా మీకు డైరెక్షన్స్ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది మనం ఘాట్ ఎక్కిన తర్వాత ఇది మనము మొన్ననూరు అనే విలేజ్కి వెళ్తున్నామండి. అది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. సో మా నాన్న పుట్టి పెరిగిన ఊరిది. సో విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనము గద్దర్ది ఒక బొమ్మ కనిపిస్తుందండి. లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్లో ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మీకు 20 కిలోమీటర్స్కి మనం అక్కడికి రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి అమ్రాబాద్ నుంచి ఇంకా లోపల జంగిరెడ్డిపల్లి అనే విలేజ్ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్లో. మనం ఓన్ వెహికల్తో వెళ్ళొచ్చా వెళ్ళలేమా అనేది మేము డౌట్ఫుల్గానే మేము వెహికల్లో అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ ఆటోస్లో వెళ్తే ఏంటంటే మట్టి రోడ్డు కదా, ఏ టెన్షన్ ఉండదు. కార్ అయ్యేసరికి కింద తగులుతుందేమో అన్న భయంతో కూడా వెళ్ళాము. బట్ ఎక్కడ మాకు అదైతే లేదు. కాకపోతే ఒక 2-3 దగ్గర అయితే రోడ్డు కొంచెం బాగాలేదు. సో ఏంటంటే భయంగానే వెళ్ళాము. అక్కడక్కడ వాటర్ కూడా తగిలాయి మాకు. యాక్చువల్లీ ఇక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. సో చూడండి, ఇట్లా వాటర్ కూడా ఉన్నాయి. అసలు ఇక్కడి నుంచి క్రాస్ అవుతామా, కార్లో వెళ్ళగలుగుతామా అనుకున్నాం. బట్ ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళు ముందు దిగి నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత లోతుంది అని చూస్తే కాళ్ళ వరకే వస్తున్నాయి వాటర్. సో ఇంకా మేము కూడా కార్ తీసుకొని ముందుకలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళని కార్లో ఎక్కించుకొని మళ్ళీ లోపలికి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఒక సైడ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు అంటే ఎక్కడి నుంచి ఏ యానిమల్ వస్తుందో అన్న భయము. ఫస్ట్ టైం కదా మేము కూడా అంత లోపలికి వెళ్ళడము. అందులో మా గుండుగాని తీసుకెళ్తున్నాము. అసలు ఏమో మాకేమో లోపల అందరికీ ఎలా ఉందో కానీ నాకైతే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ అక్కడ ఒక ఆటో కనిపించేసరికి నాకు ప్రాణాలు లేచి వచ్చాయి. అమ్మయ్య, జనాలు ఉన్నారు అనిపించింది. ఇంకా డెస్టినేషన్కి కూడా రీచ్ అయిపోయాము ఇక్కడికి. సో ఇక కార్ అయితే పార్క్ చేస్తున్నాము. కార్ దిగిన వెంటనే వాటర్ సౌండ్ అయితే వినిపించేస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. అసలు ఏంటి అక్కడ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్లోనే నేనైతే కార్ దిగాను. ఇక కెమెరా పట్టుకున్నాను. ఈ బాబే అండి మాకు ఆ రూట్ చూపించింది. ఈ పిల్లోడు అక్కడే అనమాట, మా నాన్న వాళ్ళ ఊర్లోనే ఉంటాడు. సో ఈ బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్తో వచ్చారంట ఈ దగ్గర వాటర్ ఫాల్స్కి. వాళ్ళ అన్నయ్య ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్పారంట ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అని. సో ఆ పిల్లోడు, అక్క ఇక్కడ మీకు ఒక హిడెన్ వాటర్ ఫాల్ చూపిస్తాను నేను, ఇప్పటివరకు ఎవరికి తెలీదు అని అంటే, సరే అది చూద్దాం కదా అని చెప్పి మేము కూడా డేర్ చేసాము. అందుకే డే లైట్లో వచ్చాము. సో మా హస్బెండ్ చూడండి గున్నుని పట్టుకొని వాడు పడుకున్నాడు. అలా వెళ్తున్నాము. ఇంకా వీళ్ళు మంచిగా ఏమంటారు, చక్కగా డ్రెస్సెస్ అవి తెచ్చుకున్నారు స్విమ్మింగ్ చేసేయడానికి. స్నానం కూడా చేయలేదు ఆ రోజు, అక్కడే స్నానం చేస్తామని చెప్పేసి. సో ఇలా పట్టుకొని అయితే వెళ్తున్నాం ఇంకా లోపలికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకెంత దూరం వాటర్ సౌండ్ వినిపిస్తుంది, ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి కెమెరా మా హస్బెండ్కి ఇచ్చేసాను. సరే అక్కడికి వెళ్ళంగానే సౌండ్ వినిపించింది. అమ్మయ్య దగ్గరకు అని చెప్పి ఇంకా నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఆగాక కెమెరా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా మా మమ్మీ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నా. సడన్లీ అక్కడ రాగానే అక్కడ వాటర్ అయితే కనిపించింది మనకి. ఇంకా ఆ వాటర్ కనిపించిన తర్వాత ఇంకా మా మమ్మీని వెనక్కి తోసేసి నేను ఇంకా పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాను. ఎవరికి అనిపించదండి ఆ వాటర్ చూడంగానే ఆ ఎగ్జైట్మెంట్, ఆ నేచర్ లవర్స్ అందరికీ అసలు చాలా నచ్చుతుందండి. చెప్తున్నాను కదా, వాటర్ దగ్గర ఇలా మౌంటైన్స్ మధ్యలో నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ వాటర్ వేర్లను తగులుకుంటూ వస్తుంది. చాలా హర్బల్ అనమాట ఇది. ఈ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, లైక్ స్వీట్గా. అండ్
ఈ సౌండ్కి ఈ నేచర్లో చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్లేస్ చూడంగానే. సో ఇంకా మా మమ్మీ అయితే వాడిని ఎత్తుకొని ఇలా నించుంది, ఎలా రావాలో అటు సైడ్కి అని చెప్పి. ఇది కాదు యాక్చువల్లీ, ఇంకా కిందకి వాటర్ ఫాల్ ఉంది. సో మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి, స్టార్ట్ చేశారు, ఇదిగోండి కిందకి వెళ్తున్నారు. పాకురు కూడా పట్టేసింది, ఇలా స్టెప్స్ వైజ్ ఉంది కిందకి. కాకపోతే నేను దిగలేదు, డేర్ చేయలేదు. సో చూడండి అక్కడ కానీ జారిందో ఆ పాకురు మీద, గోవిందా గోవిందా ఇంకా వెళ్ళిపోతారు మొత్తం కిందికి జారుకుంటూ. చూడండి ఆ కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతారండి. సో జాగ్రత్తగా దిగాలి. నేనైతే డేర్ చేయలేదు, మా హస్బెండ్ వంశీ ఇంకా బాబు అయితే వెళ్ళారు. ఫైనల్లీ మా మమ్మీ కూడా వెళ్ళింది, కిందకి దిగింది చక్కగా. ఏమంటారు ఆ వాటర్లో. మా మమ్మీకి ఇట్లాంటివి చాలా ఇష్టంలేండి, చెట్లు ఎక్కడము, ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గర. మా మమ్మీకి స్విమ్మింగ్ వచ్చు, నాకేంటంటే స్విమ్మింగ్ రాదు. సో ఇంకా తను కూడా దిగింది, కాసేపు తర్వాత దిగి కిందకి వెళ్ళి ఆ వాటర్ దగ్గర చక్కగా కాసేపు ఎంజాయ్ చేసి వాళ్ళందరూ పైకి వచ్చారు. బట్ అప్పటి వరకు నేనైతే పైనుంచే వీడియోస్ తీస్తున్నాను. అది కూడా నేను అక్కడ నించున్నాను చూడండి. మా హస్బెండ్ నాకు కింద నుంచి కెమెరా పెట్టాడు, అట్లీస్ట్ నువ్వు చూపించు, నువ్వు కిందకైతే రావట్లేవు కదా అని చెప్పేసి ఇంక నేను పైనుంచే వాళ్ళకి హ్యాండ్ వేవ్ చేస్తున్నాను. కింద నుంచి మా హస్బెండ్ వీడియో షూట్ చేస్తున్నారు. చూడండి ఆ వాటర్ చూస్తే ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుందంటే, చాలా ఫోర్స్తో వాటర్ అయితే వచ్చిందండి. సో మొత్తానికి మా వాళ్ళు అక్కడైతే స్నానాలు కూడా కానిచ్చేసారు. ఇంకా మేమైతే ఇలా పైన అట్లీస్ట్ ఇంత దూరం వచ్చినందుకు నేను పైన కాసేపు ఎంజాయ్ చేసుకున్నాను, నేను మా గున్నుగాడు. ఫస్ట్ అయితే మా గున్ను లెగలేదు ఇంకా అప్పటికి. సో నేను ఇంక ఇక్కడైతే వాటర్లో చల్లగా అసలు ఆ వెదర్లో భలే అనిపించిందండి. ఇది చూడండి మా గున్నుగాడు లేసాడు. అమ్మో నేను పడుకున్నప్పుడు అక్కడ ఉన్నాను, లేచేసేసరికి వాటర్ దగ్గరికి వచ్చాను. వాడికి వాటర్ అంటే పిచ్చి ప్రాణము. చూడండి ఎలా నించున్నాడు అక్కడ, హ్యాండ్ వేవ్ చేస్తున్నాడు చక్కగా అందరికీ. ఆ వాటర్ అంటే వాడికి ప్రాణమే అండి. చక్కగా నీళ్ళలో ఆడతాడు, 24 గంటలు ఆడమన్నా ఆడతాడు. నేను వాడు ఎక్కడ కింద పడతాడు అని నేను కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళి మనం పట్టుకున్నాను. ఇంకా పట్టుకొని ఇద్దరం చక్కగా కాసేపు ఆ వాటర్లో ఆడుకొని, మా హస్బెండ్ వాళ్ళు అప్పటికే ఫ్రెష్ అయిపోయి ఇంకా పైకి వచ్చేసారు. పైకి వచ్చిన తర్వాత మేము ఇలా వాటర్లో ఆడుకుంటూ కాసేపు వాడితో ఎంజాయ్ చేసి, డ్రెస్ కూడా మొత్తం తడిపేసుకున్నాడు. ఇంకా మా మమ్మీ ఇంకా ఆమెకు చెప్పే పని లేదు, కింద ఆల్రెడీ మంచిగా కిందికి దిగి ఎంజాయ్ చేసి వచ్చింది వ్యూని. పైకి వచ్చి మళ్ళీ మాతో పాటు ఇంకా వాటర్లో చిన్న పిల్లలు అయిపోతామండి. వాటర్ చూస్తే ఎవరైనా అంతే, ఏజ్ అనేది ఉండదు ఇంకా. అసలు ఆ హ్యాపీనెస్ అట్లా వచ్చేస్తుంది ఆ వాటర్ని చూడగానే. ఆ వాటర్ కూడా చాలా ఫ్రెష్ కదా, మనకి కొండల్ని వేర్లని తగులుకుంటూ అసలు ఎంత బాగుంటుంది కదా. సో ఫైనల్లీ ఇంకా మేము పైకి వచ్చేసాం. పైకి వచ్చిన తర్వాత నాకు ఆ లొకేషన్ నచ్చింది. సో ఇంకా నేను చిన్న పిల్లలాగా అయిపోయాను. ఇక రౌండ్ తిరుగుతున్నాను ఆ వెదర్లో. మా హస్బెండ్ అది చెప్పకుండా వీడియో తీశాడు, భలే వచ్చిందండి అసలు అది. సో నేను ఆ క్లిప్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. మొత్తానికి కార్తీక మాసంలో మేము చక్కగా అడవిలోకి వెళ్ళి ఒక హిడెన్ వాటర్ ఫాల్ని అయితే చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అవుతుంటే ఒక జోక్ చెప్తాను. యాక్చువల్లీ మాకు అక్కడ ఒక నెంబర్ ప్లేట్ కనిపించింది, చూస్తే అది మా కార్దే అండి. ఎంత నవ్వుకున్నామంటే, వెళ్ళేటప్పుడు ఆ వాటర్ ఫోర్స్కి నంబర్ ప్లేట్ పడిపోయింది. మేము చూసుకోలే ఆ ఎగ్జైట్మెంట్లో. రిటర్న్ వస్తూ వంశీ చూసి, అక్క ఎవరిదో నంబర్ ప్లేట్ పడిపోయింది అక్క అని వెళ్ళి చూస్తే మాదే అది నంబర్ ప్లేట్. ఇంకా ఫైనల్లీ నవ్వుకుంటూ ఆ నంబర్ ప్లేట్ తీసుకొచ్చి దానికి పెట్టాలని ట్రై చేసాం, బట్ మొత్తం పోయింది. ఇంక ఇలా అందరం అదే దాంట్లో నవ్వుకుంటూ బయటకు వచ్చేసాం. సో ఫైనల్లీ మా హిడెన్ వాటర్ ఫాల్ ట్రిప్ని అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. సో మీ అందరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నేను డైరెక్షన్స్ కూడా ఇందులో మెన్షన్ చేశాను, వెళ్ళండి. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందంటే, ఇప్పుడు కమింగ్ సమ్మర్ సీజన్ కదా, చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గున్నూస్ టాక్స్. Bye-bye.